ఆ బాక్సెస్ లో చాలా వెరైటీస్ ఆఫ్ టేస్టీ ఫుడ్ ఉన్నాయంట భయ్యా. ట్రైలర్ ఎలా ఉందంటే హాయ్ హాయ్ సలార్ సెకండ్ ట్రైలర్ చూసాను భయ్యా. ట్రైలర్ ఎలా ఉందంటే సినిమాటోగ్రఫీ మస్త్ అనిపించింది భయ్యా నాకు. ప్రభాస్ ఇలా బైక్ మీద వస్తుంటాడు, ఆ షాట్ అయితే వేరే లెవెల్ ఉంది. బట్ నా ఫేవరెట్ షాట్ ఏంటంటే ఫైర్ ఫైటర్ కాస్ట్యూమ్ వేసుకొని ల్యాడర్ ఎక్కుతూ ఉంటాడు, ఆ షాట్ అయితే వేరే లెవెల్ ఉంది. ఎక్స్పెక్టేషన్స్ మస్త్ పెరిగిపోయాయి భయ్యా. కానీ టికెట్ కౌంటర్లే ఓపెన్ చేయట్లేదు. బుక్ మై షోలో కూడా ఇంకా ఓపెన్ అవ్వలేదు టికెట్లు. ఏం చేస్తున్నారు మరి? 1 AM ఇంకా 4 AM షోస్ అన్నారు, ఇంకా అత్తా పత్తా లేదు వాటి గురించి. మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఈ వీడియో చూస్తే ప్లీజ్ టికెట్స్ త్వరగా ఇవ్వండి. ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ దిస్ మూవీ. మీకు ఎలా అనిపించింది ట్రైలర్ కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే టీను ఆనంద్ అని ఒక యాక్టర్ ఉన్నారు భయ్యా. మన సలార్ గ్లిమ్స్ లో ప్రభాస్ క్యారెక్టర్ కి ఇంట్రొడక్షన్ ఇస్తాడు, ఇంగ్లీష్ లో డైలాగ్ చెప్తుంటాడు డైనోసార్ అని. ఆయన రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రభాస్ గారి గురించి 2-3 ముచ్చట్లు చెప్పారు. అవేంటంటే ప్రశాంత్ నీల్ ఫస్ట్ సెట్ మీద ఆ గ్లిమ్స్ చూపించారంట భయ్యా. పృథ్వీరాజ్ వాళ్ళ వైఫ్ కి, ప్రభాస్ గారికి అండ్ టీను ఆనంద్ కి. ఆ గ్లిమ్స్ లో ప్రభాస్ గారు ఒకటి షాట్ లోనే ఉంటారు. బట్ ఆ గ్లిమ్స్ చూసాక ప్రభాస్ గారు వచ్చి టీను ఆనంద్ గారిని హగ్ చేసుకున్నారంట. హగ్ చేసుకుని మస్తుంది, బాగా చేశారు అని చెప్పి అప్రిషియేట్ చేశారంట. దానివల్ల ఆయన కాన్ఫిడెన్స్ పెరిగిందంట. సో చాలా హంబుల్ పర్సన్ అని చెప్పారు టీను ఆనంద్ గారు. ఇంకోటి ఏంటంటే టీను ఆనంద్ గారు సాహు సినిమాలో కూడా వర్క్ చేశారు ప్రభాస్ గారితో. ఇప్పుడు సలార్లో కూడా వర్క్ చేశారు. సో క్యాజువల్గా ఒకసారి అడిగారంట అందరి ముందు, సార్ మీ హాస్పిటాలిటీ బాగుంటుంది అని అందరు చెప్తూ ఉంటారు, మీరు ఫుడ్ కూడా మస్తు పెడతారంట, కానీ నాకెందుకు పెట్టలేదు సార్ ఇప్పుడు మీ హాస్పిటాలిటీ నాకెందుకు చూపించలేదంటే నెక్స్ట్ డే ఆయన రూమ్ నెంబర్ కనుక్కొని మరి ఆయనకి ఫుడ్ పంపించారంట. 3 బాక్సులు, ఇంతింత పెద్దవి, ఇంతింత వైడ్. ఆ బాక్సెస్ లో చాలా వెరైటీస్ ఆఫ్ టేస్టీ ఫుడ్ ఉన్నాయంట భయ్యా. ఫ్యాంటాస్టిక్ టేస్ట్. ఒక ఆర్మీకి సరిపోయేంత ఫుడ్ పంపించారంట భయ్యా ప్రభాస్ గారు. అండ్ ఫిట్ ఎనఫ్ ఫర్ అన్ ఆర్మీ. ఆయన వాళ్ళ వైఫే ఉన్నారంట. సో షాక్ అయిపోయి నెక్స్ట్ డే సెట్ లో కలిస్తే, సార్ నేను మా వైఫ్ హాఫ్ ప్లేటే తినగలిగాము, నెక్స్ట్ టైం పంపకండి సార్ ఇంత ఫుడ్ అని చెప్పి అందరి ముందు చెప్పి నవ్వుకున్నారంట. సరే వీడియోస్ చూస్తున్నారు బానే, 70% ఆఫ్ ది పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు భయ్యా. మనం 5 lakh కి దగ్గరలో ఉన్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్